గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, ఎందుకో నాకు గుర్తొచ్చింది. మా బాల్యంలో నేను ఏ విధంగా ఉండి ఇక్కడ బాల్యావస్థలో కొన్ని ఘట్టాలు అంటే కొన్ని జరిగినటువంటి విషయాలు మీకు చెప్తే కొంచెం అంటే ఇది ఎందుకు వీడియో చేయడం జరుగుతుందంటే, గత జన్మలో బాగా ధ్యానం చేసి కొంతవరకు ఎంతో కొంత ప్రయాణించి వాళ్ళు చనిపోయిన తర్వాత భగవద్గీతలో కూడా అదే చెప్పడం జరిగింది. అంటే గోడ కట్టుకున్నట్టు ఈ పైసలుండి ఒక చెత్త వరకు లేపి చెత్త వేసుకున్న తర్వాత ఇంకా పైసలు లేకుంటే ఎలా ఆపి తర్వాత మళ్ళీ సంవత్సరం కట్టుకుంటామో, అదేవిధంగా మనం గత జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం ఏదైతే ఉందో అది విశేషంగా ఉంటే అది చనిపోయిన తర్వాత పూర్ణం కాక ముందే చనిపోతే అది తర్వాత మళ్ళీ జన్మంలో అది ఆ బ్యాలెన్స్ అలానే ఉండి చిన్నప్పటి సందే ఏ విధంగా మనకు అంటే భగవంతుడు ఈ దారిలో పంపిస్తూ ఉంటాడు అనేది మనం చిన్నప్పుడు 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది నాకు గుర్తొచ్చి కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. నన్ను నేను జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా అవుతుంది, ఎంతో కొంత ఉపయోగపడుతుందేమో అనే ఆలోచనతో ఈ బాల్య అవస్థ అనేది ఒక ఘట్టము చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో. ఇక్కడ ఏంటంటే, మేము స్టార్టింగ్లో మా నాన్నగారు అక్కడ సోలాపూర్లో అక్కడ రంగులు అద్దటానికి వెళ్ళాడు. అక్కడ ఫ్యాక్టరీస్ ఉంటాయి సోలాపూర్లో. మాది వచ్చేసేసి ఇక్కడ మా అమ్మమ్మ ఊరు బైరన్పల్లి, మాది వచ్చి వెల్కటూరు అన్నట్టు. మాది సొంతూరు ప్రాపరు వెల్కటూరు. నేను పుట్టిందేమో బైరంపల్లినే పుట్టిన. అక్కడనే బైరంపల్లిలో మా నాన్నగారు మా అమ్మ వాళ్ళు లగ్గం చేసుకొని అక్కడనే ఉండటం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన అక్కడ వేరేళ్ళు అక్కడ మహారాష్ట్రకి పోయి పని చేయడానికి కొంతమంది పోతే మా నాన్నగారు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ సోలాపురంలో కొన్ని రంగులద్ది అక్కడ ఉంటుండారు అన్నట్టు. దాని తర్వాత కొన్ని రోజులకు మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. మా అన్న, నేను, మా అక్క, మేము ముగ్గురం. మా నాయనకు ముగ్గురు సంతానం కాబట్టి మా నాన్న పేరు వచ్చేసి వెల్కటూరు రామయ్య, అందరూ రామయ్య ఆయన పేరు. తర్వాత మా అమ్మ పేరు వచ్చి పోషమ్మ, మా అన్న పేరు వచ్చి జనార్దన్ గౌడు. తర్వాత మా అక్క పేరు వచ్చేసి సుశీల ఆమె పేరు. ఈ విధంగా మేము చిన్నప్పుడు పోయినాం. అప్పుడు నా వయసు ఎంత అంటే దగ్గర 5 సంవత్సరాల వయసే, 5 లేదా 6, అంతకన్నా మించి లేదన్నది. ఆ సమయంలో మేము వెళ్ళిన తర్వాత అక్కడ సోలాపూర్కి రీచ్ అయ్యాము. అక్కడ సోలాపూర్ షహర్ కాబట్టి, సిటీ కాబట్టి అక్కడ కార్ఖానాలు ఉంటాయి, అన్నీ చెద్దరయ్యి అవన్నీ మిల్లులాగా పెద్ద పెద్ద మిల్స్ ఉంటాయి సోలాపూర్లో. ఇవి చిన్నవి కూడా వీళ్ళవి ఉంటాయి ఫ్యాక్టరీస్, అన్ని రంగులద్ది అవి చెద్దలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి. అందులో మాకు చిన్న రూమ్ ఇచ్చారు, మేము అక్కడ ఉన్నాం. వచ్చిన తెల్లారే ఏమైందంటే, మా చిన్న అనుభవాలు ఏంటంటే, నేను అప్పుడు చిన్న 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు రమ్య అంతే ఉంటుంది. మా అన్న నాకన్నా 8 సంవత్సరాలు పెద్ద అన్నట్టు. ఆయన కొంచెం తెలివితేటలు ఉన్నాయి అన్నట్టు ఆయనకి. తర్వాత వాళ్ళు చిన్నప్పుడు సైకిళ్ళు అవి నేర్చుకుంటారు కదా, అట్లా మా అన్న సైకిల్ తీసుకొని పోయి అక్కడ జంగల్లాగా ఉంది, అడవిలాగా ఉంది, అక్కడ నేర్చుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను నడుచుకుంటూ. ఎంత 6 సంవత్సరాలు అనుకో రమారమి. అక్కడ వెళ్ళాను. వాళ్ళు సైకిల్ తొక్కుంటూ అలా నేర్చుకుంటూ వెళ్తున్నారు. కొత్తగా వచ్చిన తెల్లారే అన్నట్టు, ఇది ఎక్కువ రోజులు కూడా కాదు. అక్కడ కార్ఖానా ఉంది, అక్కడ మేము వచ్చిన తర్వాత అక్కడ వెళ్తూ ఉన్నారు. నేను వెనక వెళ్తూ ఉన్నాను. నేను కూడా, మా అన్న కూడా చూసుకున్నాడు కానీ వెళ్తాం. ఆయన కూడా పెద్ద వయసు ఏం కాదు కదా, 8 సంవత్సరాలు నాకన్నా పెద్ద. తర్వాత అలా వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి మేము అక్కడిక్కడ తిరిగే వరకు తర్వాత కనుమరుగు అయిపోయారు. ఎక్కడ పోయిందో తెలియలేదు వాళ్ళు. అంతా లెంక్లాడని చేశాను. అసలు మా ఇల్లు నాకు తెలియటం లేదు. నా వయసు చాలా చిన్నది కాబట్టి, ఆ పరిజ్ఞానం లేదు కాబట్టి రిటర్న్ వెళ్ళే నాకు దొరకలేదు. మా అన్న కనపడలేదు, సైకిల్ కనపడలేదు. అలా లెంక్లాడి ఇంకా నేను పోతా ఉన్నాను. ఎక్కడ పోతున్నా తెలియదు. అంటే ఆ బాల్యావస్థ లోపల ఆ స్థాయి అంతే. అది ఆలోచన శక్తి ఏంటంటే, అప్పుడు నేను ఏం ఆలోచిస్తుందంటే, ఈ తల్లిదండ్రి ఇప్పుడు వీళ్ళేం మనకు దొరకరు, ఇప్పుడు మనం ఊరికి పోదాం అని ఆ చిన్న వయసులో ఆ ఆలోచన అలా ఉంది అన్నట్టు. నాకు వచ్చిన ఆలోచనలు, థాట్స్ అలా
నేనేమనుకుంటున్నా అంటే మనము 3 ట్రైన్‌లు ఒక ట్రైను ఎక్కొచ్చినాము. దాని తర్వాత ఒక బస్సు, ఇంకోటి ఇట్లా 3 అన్నీ నా బ్రెయిన్‌లో ఫిక్స్ అయ్యున్నాయి అల్పమేంటికి అవి. అంటే మనం నడుచుకుంటా మన ఊరికి పోదాం, అక్కడ చేరిపోతాము. ఇది ఎట్లైనా దొరకదనే ఆలోచన అది ఆ బాల్యావస్థలో, ఆ అజ్ఞాన దశలో ఆ ఆలోచన అలా ఉంది అన్నట్టు. నేను అలా వెళ్తా ఉన్నానింక. సోలాపూర్ నుండి సోరేగావ్ అని ఒక 7 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మాకు బాల్యంలో ఏం తెలుసు? ఇంకా నేను ఏడవటం లేదు, ఏం లేదు. 6 సంవత్సరాల పిల్లవాడు మామూలుగా ఏడుస్తాడు కదా! ఏడవటం లేదసలు. ఏడ్స్తే కదా ఎవరైనా డౌటొచ్చి పట్టుకునేది. అలా వెళ్తున్నాను. ఇక్కడ సిటీ దాటిపోయానన్నట్టు. ఇంకా సోలాపూర్ షహర్ దాటిపోయి అలా వెళ్తా ఉన్నాను. అడవిలోకి వెళ్తా ఉన్నాను. ఎక్కడెళ్తున్నో తెలియదు. నా బ్రెయిన్‌లో ఒకటే ఆడుతుంది ఏందంటే, నేను మా ఊరికి వెళ్తున్నా. ఆహా! ఇక్కడ ఒక బస్సు దిగానుగా, ఒక బస్సు స్టేజ్ వచ్చింది. ఇంకా మనం ముందుకు వెళ్తాం. ఇంకా ముందు ఆ వయసు, ఆ స్థితి, ఆ లక్షణాలు అలా ఉన్నాయన్నట్టు. ఇవన్నీ నేనెందుకు చెప్తున్నానంటే స్టోరీ, మామూలు ప్రజలు గూడా వాళ్ళ స్థాయి నుండి వాళ్ళు ఆలోచిస్తుర్రు. ఇంతకన్నా మించింది లేదనుకుంటున్నారు. ఈ బాల్యావస్థలాకనే అజ్ఞానం అదన్నట్టు. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అది నిజమే. కానీ అది వాస్తవం కాదు. మనకు వాస్తవం కాదు కాబట్టే మనకు అశాంతికి గురి చేస్తున్నాయి. ప్రతీది గూడా సుఖ దుఃఖాల నిలయం ఎందుకు మారుతుందంటే, మనం ఎంచుకున్నది ఏదైతే వే ఉందో అది కరెక్ట్ అనుకుంటున్నాం. వాస్తవానికి అది కరెక్ట్ కాదు. కాదు గనుకనే మనకు అలజడ, ఈ అశాంతి, హెడేకు, ఈ నొప్పులు ఇవన్నీ రావటం జరుగుతుందన్నట్టు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతీది కూడా మనకు శాస్త్ర ప్రమాణం లేదు. మనల్ని మనం విచారం చేసి పిక్ చేసుకున్నది కాబట్టి అది ఎక్కడ వెళ్తుందో తెలియటం లేదన్నట్టు. నేను ఆ దశలో అలా ఉన్నానన్నట్టు. అలా వెళ్తా ఉన్నాను. అక్కడ అడవి వచ్చేసింది మొత్తానికి. మరి నేను భయపడాలనా? భయపడటం లేదన్నట్టు. అలా పోతున్నాను. అంటే నేను కరెక్ట్‌గా 11:30కి ఇక్కడ మిస్ అయిపోయినాను. అక్కడ వెళ్తున్నాను. ఏం వెళ్తున్నానంటే మా ఊరికి వెళ్తున్నానే ఒక భ్రాంతే ఉంది నాకు ఇంకా. ఊరు వచ్చేస్తది అని. అలా వెళ్తాను. దగ్గర సాయంత్రం అయిపోయింది. తిండి లేదు, తిప్పలు లేదు. అసలు ఏం బాధ లేదు. నాకు అసలు ఏం తెలియటం లేదు. అలా వెళ్తున్నానన్నట్టు ఆ వయసులో. ఇంకా వెళ్ళి చివరికి ఒక ఊరొచ్చింది. అసలు ఊరొస్తదా? అడవి వస్తదా? ఏం తెలవని వయసు అన్నట్టు అది. పోనీ ఏడ్చనని ఎవరైనా పట్టుకుందురు. ఏడటం లేదన్నట్టు. అలా ఆ ధైర్యం ఏంటో మనకేం తెలియదు. అలా వెళ్తున్నాను. చివర్లో ఒక లేడీస్ అక్కడ కనపడి, "ఓ ముల్గా కుట్రచాల్లా" అని అంటుంది. అంటే ఈ పిల్లవాడు ఎవరు? ఎక్కడ పోతున్నాడు? ఏం కథ? అని ఆ మరాఠీలో చెప్తున్నారు. అంతా మరాఠీ కదా అది. నేను అలానే వెళ్తున్నాను ఇక. అది ఊరు ఎంటర్ అయిందన్నట్టు. ఊరు ఎంటర్ అయిన తర్వాత మరి ఊర్లో ఆగాలని కూడా నాకు ఏం తెలియదు అసలుకి. ఆ దశ అది అన్నట్టు. మా ఊరికి వెళ్ళాలి అంతే, ఒక గోల్ అన్నట్టు. ఇది అజ్ఞాన దశ అని కూడా మనకు తెలియదు. అలా వెళ్తున్నాం. ఊర్లో ఎంటర్ అయిన తర్వాత మహారాష్ట్రలో అక్కడ వాళ్ళు సోరేగాం ఊర్లో ఏం చేసిర్రంటే, అరే ఈ కుర్రోడు ఎవరో కొత్తోడు ఉన్నాడు, ఇక్కడోడు కాడు వీడు అని మెల్లమెల్లగా నాకు నడి ఊర్లో పోగానే పట్టేసుకున్నారన్నట్టు. ఒకరు జమ అయిపోయి, రే ములుగ కుడ్రజాల అని వాళ్ళు మరాఠీలో మాట్లాడుతున్నారు. ఈ పోరోడు ఎక్కంచెలో వచ్చిండని నన్ను పట్టేసుకున్నారని. పట్టేసుకుంటా కూడా ఏడవటం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. అందులో వాళ్ళు ఇక్కడ మహారాష్ట్రలో చాలా గొప్ప వాళ్ళండి వాళ్ళు. ఇక్కడ మనకి ఏం తెలియదు కానీ అక్కడ భిక్షం అడుక్కునే వాళ్ళకి ఇంకా చాలామందికి ఆసరా ఉంటారు అన్నట్టు. ఎవరైనా నిరాశలు అయిపోయి పైసలు లేకుంటే అక్కడ నేను అన్యాయం అయిపోయినా, నాకు పోవటానికి డబ్బులు లేవని ఎవరికైనా చెప్తే వాళ్ళంతా చూసి అది గ్యాదరింగ్ చేసి డబ్బులు కూడబెట్టి వాళ్ళకి బస్సు ఎక్కి పంపుతారు. అలాంటి పుణ్యదేశం అండి మహారాష్ట్రలో. నేను అక్కడ ఉన్నాను చాలా మటుకు. ఇంటింటికి భిక్షగాళ్ళు వస్తారు. బాజీన బాకరతోడ వాడా మాయి అంటారు. అంటే అక్కడ అలవాటు వాళ్ళకు, భిక్షమేసుడు అలవాటు అది. అదొక దాన ధర్మాల నిలయం అన్నట్టు మహారాష్ట్ర అంటే. సోలాపూర్లో కూడా చాలా చక్కగా ఉంటుంది అది. ఈ సోరగాం పోయినాక వాళ్ళు పట్టుకొని ఒక పెద్ద మనిషికి అప్పచెప్పారు. అరే నేను ఒకటే చెప్తున్నా, నాకు మరాఠీ రాదు, ఏం రాదు, తెలుగు కూడా చక్కగా రాదు కదా ఆ వయసు అలాంటిది. ఒకటే ఏం చెప్తున్నా అంటే, ఎక్కడ ఏంటంటే కార్ఖానా అని చెప్తున్నా. కార్ఖానా అప్పుడే ఒకటే రోజులో వచ్చింది కదా. కార్ఖానా అంటే కంపెనీలు, ఫ్యాక్టరీస్ అన్నట్టు. కార్ఖానా ఎవరెవరు మీ తల్లిదండ్రులు? మా తల్లిదండ్రుల పేరు చెప్తాను, నా పేరు చెప్తాను, అంతవరకే. ఇంకా ఏం మనకు తెలియదు నాడచి. ఇతను తప్పిపోయిండు, ఈయన సోలాపూర్ నుండి వచ్చినట్టున్నాడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. తర్వాత రాత్రి
ఒకరింట్లో బస చేశారు, మంచిగా భోజనం పెట్టారు. కానీ ఏదో నాకు అనీజీగా ఉన్నట్టుంది. కొంచెం జ్వరం వచ్చినట్టుంది. పాపం వాళ్ళు ఎంత పుణ్యాత్ములో వాళ్ళు. నన్ను బట్టలు ఇప్పి బనీన్ అంతా ఇప్పి ఆ జెండు బాంబు లాంటిది బాగా రాశాడు అతను. నాకు నాకు తెలుస్తుంది. అన్నీ రాసా కూడా నేను చిన్న పిల్లవాడిని కదా! అలా నేను సైలెంట్‌గా ఉన్నా. ఏడవటం లేదు అసలకి. ఏడుపు అనేది నాకు కనపడలేదు అసలు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు ఇక్కడ, వీళ్ళంతా లెంకులాడుతున్నారు. అయ్యో! నా కొడుకు పోయిండు, వాడు పోయిండు, వీడు పోయిండు అని మా అన్నని తిట్టడం ఇవన్నీ జరిగినాయి ఇక్కడ. అక్కడ సోలాపూర్‌లో ఏందంటే నాకలని ఉంటాయి. చెక్ పోస్ట్ లాగా. ఇక్కడ 1 టౌన్, 2 టౌన్ ఎట్లుంటదో అట్లా నాకాలు ఉంటాయి అన్నట్టు. ఎవరైనా తప్పిపోయినా గానీ, పిల్లలు దొరకకపోయినా గానీ అక్కడ కంప్లెయింట్ ఇయ్యొచ్చు అన్నట్టు. కంప్లెయింట్ ఇస్తే ఎవరైనా పిల్లలు మిస్ అయిపోతే ఆ నాకాలు అప్పజెప్పి పోతారన్నట్టు. అదొక ధర్మం ఉందని. వీళ్ళు ఇక పెద్ద లెంకులాడే అవసరం లేదు ఇంకా. ఆ నాకాకు పోతే ఒకవేళ దొరుకుతారు. ఈ నాకాకు గుండా ఇంకో నాక. మొత్తానికి అక్కడ అప్పజెప్తారన్నట్టు వాళ్ళు. వీళ్ళు కంప్లెయింట్ ఇచ్చేసేసారు మా తల్లిదండ్రి. నాకల సోలాపూర్ ఒక చెక్ పోస్ట్‌లో. చెప్పి వచ్చిన తర్వాత వీళ్ళు రాత్రి అంతా మాకు భోజనం పెట్టి పాపం ఒకరు రూపాయి ఏమో చాలా మనకు హ్యాపీనెస్‌గా ఉండేటాయనకి. దాని తర్వాత తెల్లారి స్నానం గిట్ట చేపిచ్చేసేసి ఆయనే స్నానం చేసి బస్ ఎక్కిండు ఆయన. బస్ ఎక్కి నన్ను బస్సులో తీసుకొని పోయాడు. ఎంత వాళ్ళ గొప్ప విషయం చూడండి. ఆ బస్సులో ఎక్కేసేసి కరెక్ట్ సోలాపూర్‌కి వచ్చి ఆ నాకలు అప్పజెప్పేసేసిండు నన్ను. నాకాలు అప్పజెప్పేసేసి ఆయన వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పోలీసోళ్ళు నన్ను వాళ్ళ అండర్‌లో ఉన్నాను. అప్పుడు కూడా ఏడవటం లేదు. పోలీస్ ఏంది ఎవరితో భయపడతాం. మనకు ఆ నాలెడ్జ్ లేదన్నట్టు. అసలు ఏడ్చరు చాలామంది అయితే కెవ్వుమని ఏడుస్తారు. అసలు ఏడుపు అనేటిదే లేదు. దాని తర్వాత నాకు మూత్రం వస్తే ఇట్లా చెప్పాను. మూత్రం వస్తుందంటే తిక్కడ జా అక్కడెక్కడ పోదు మళ్ళీ రావాలని వాడు మరట్లా చెప్తే అనిపోయి మనం ఏదైనా సత్యంగానే ఉంటే సత్యం మాట్లాడు. చిన్నప్పటి సందు కూడా వాస్తవమే. ఏదైనా అంటే అదే పొజిషన్లో ఉంటాం కానీ మాయ మాటలు అనేది లేదు నాకు చిన్నప్పటి సందు. తర్వాత మళ్ళీ వచ్చింది. కరెక్ట్‌గా నేను 12 గంటలకు తప్పిపోయినా కదా! 12 గంటల వరకు మా తల్లిదండ్రులు వచ్చారు. సైకిల్ వేసుకొని వచ్చారు. వచ్చి చూశారు నన్ను. చూస్తే అప్పుడు నన్ను నేనేమనుకున్నా అంటే ఇంకా మనం తప్పిపోయినాం కదా! వీళ్ళు కొడతారేమో అని భయం ఉందన్నట్టు. వీళ్ళు వచ్చి కొడతారేమో ఎక్కడ పోయినావు అని అంటే అక్కడ రివర్స్ అయిపోయింది అన్నట్టు. వాళ్ళు కొట్టడం కాదు నన్ను ఎత్తుకొని ముద్దాడి అయ్యో అని వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు అవి ఇవి అన్నీ సంబరపడుతుర్రు ఎత్తుకొని నన్ను. అరే ఇదేంద్రా కొడతారనుకుంటే వీళ్ళేమో సంబరం చేస్తుర్రు అని అదొక అనుభూతిగా మిగిలిపోయింది అన్నట్టు. నేను దీని గురించి ఈ స్టోరీ ఎందుకు చెప్పాను మీకంటే పూర్వజన్మ సుకృతం ఉంటే అభయ స్వరూపుడు అని ఉంటాడు. భయం అనేది ఉండదు అసలుకి. నేను ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే మా తల్లిగారు చనిపోయినా నాకు కన్నీరు రాలేదు, ఏడుపు రాలేదు. లోపల దుఃఖం మామూలుగా ఉన్నప్పుడు జరిగేది జరిగింది. ఆమె ప్రశాంతంగా చాలా సంవత్సరాలు బతికింది, హ్యాపీగా పోయింది అని సంతోషం ఉంది. కానీ చాలామంది ఏడ్చారు, నాకు ఏడుపు రాలేదు. మా అన్నగారు కూడా చనిపోవడం జరిగింది. 53 సంవత్సరాల వయసులోనే చనిపోవడం జరిగింది. అప్పుడు ఏడుపు రాలేదు. మా సొంత కొడుకు 31 సంవత్సరం వయసు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అప్పుడు ఒక కన్నీరు బస్తీ అంత ఏడ్చింది. నాకు ఏడుపు రాలేదు అంతే. అంటే చాలామంది అనవచ్చు వీడు కఠినాత్ముడు, వీనికి హృదయం పగులుతలేదు, వీనికి హృదయం లేదు అని అనుకుంటారు చాలామంది. కానీ నేను కూడా ఏడుస్తాను. ఎప్పుడు ఏడుస్తాను తెలుసా? మీకు ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానవంతుని లక్షణం ఎలా ఉంటుందంటే సొంత వాళ్ళకు ప్రాబ్లం వస్తే ఏడవరు, తనకు ప్రాబ్లం వస్తే ఏడవరు. జ్ఞానులు ఎప్పుడు ఏడుస్తారంటే అంటే నాకు జరిగిన అనుభవాలు ఏంటంటే మనకు సంబంధం లేని వాళ్ళు నిస్సహాయులై దైవం మీద ఆధారపడి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకొని దైవమే చూస్తారు అనుకున్నటువంటి వాళ్ళపైన నాకు అమితమైనటువంటి దుఃఖం ఏర్పడుతుంది. నాకు అక్కడ మొయినాబాద్లో కొన్ని రోజులు కుటీరం వేసుకొని అక్కడ 1 సంవత్సరం తపస్సు చేయటం జరిగింది. అక్కడ మొయినాబాద్ చిలుకూరు బాలాజీ మొయినాబాద్ అంటారు. అక్కడ ఒక కుటీరం ఉండే నాకు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది, షిఫ్ట్ అయిపోయినా. అక్కడ ఒక దృశ్యం, ఒక పిచ్చామె ఉండే అన్నట్టు. పిచ్చామె అంటే
ఇంట్లో నుండి వచ్చి అంతే ఇంకా క్యాల పోయింది. అన్నీ మంచిగానే మాట్లాడుతది కానీ అంత పిచ్చిది ఇట్లా అన్నీ జోరుతట్టులా కట్టుకొని బొంతలేసుకొని రోడ్డు మీదనే ఉంటదన్నట్టు. ఎండకి ఎండుతది, వానకి నానుతది, చలికి తడుస్తది. ఆమెకు ఏ రోగం లేదు, ఏ ప్రాబ్లమ్ లేదు కానీ పిచ్చిదానిలాగానే ఉంటుందన్నట్టు. ఎప్పుడైనా ఆకలైతే అక్కడ హోటల్‌లో పోతది, ఎవరైనా ఇస్తే తింటది, లేకపోతే ఆడ ఊకుంటది. ఎనీ టైమ్ ఎప్పుడు చూసినా అక్కడ ఒక సాధు మహారాజ్ అవధూత లాగానే అక్కడ ఉంటుంది. ఆమెను ఒకసారి 2 సార్లు పలకరించాను. తర్వాత ఆమె గురించి నేను ఆలోచన చేస్తుంటే కుటీరంలో ధ్యానం ఒక్కనే ఉంటుంటే ఇప్పుడు ఎట్లున్నా అట్లా. ఆమె గురించి ఆలోచన చేస్తే నాకెంత దుఃఖం వచ్చేదో తెలుసా? అప్పుడు భగవంతుని ప్రార్థించాను. ఓ భగవంతా, నువ్వు ఆమెకి ఎంత కష్టం, ఎండలు ఎండుతుంది, వానలు నానుతుంది, ఇంకా ఆమెకు నయం చేయవా అని ఇట్లా కండ్ల పొంటి నీరు వచ్చేది. ఎంతో కుమిలి ఏడ్చేవాడిని అన్నట్టు. ఇట్లా మీ భక్తులై నిస్సహాయులై ఉన్నారు, వాళ్ళని కరుణించవా దేవా అని ఏడ్చేవాడిని అన్నట్టు. నిరంతరం ఇలా అంటే మనకు సంబంధించిన వాళ్ళతో ఏడుపు రావటం లేదు. ఎవరైతే సత్యవంతులు ఉన్నారో వాళ్ళు ధర్మంగా నిలబడి వాళ్ళ కష్టాలు అనుభవించి కూడా ఓర్చుకొని ఉన్నారు చూడు, వాళ్ళని చూస్తే ఎంతో నా హృదయం కరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ప్రతిసారి ఒక్కొక్క సన్నివేశం చూసి ఏడుపు వస్తుంటుంది నాకు. కఠిన హృదయం ఏం కాదు నాది. ఇప్పుడు పువ్వులాగా అయింది అన్నట్టు హృదయం. ఇప్పుడు రమణ మహర్షిది ఉంది, ఒక స్టోరీ చదువుతుంటే ఆ 11 సంవత్సరాలలో ఈ ఇల్లు విడిచిపెట్టేసేసి అరుణాచలం తిరువన్నామలైకి పోయేటప్పుడు మధ్యలో ఒక ట్రైన్ దిగి అక్కడ పైసలు లేకుంటే అక్కడ చోటు రాత్రిపూట దిగి ఆకలి అవుతుంది, తినక ఎంతో సమయం ఉండే. ఆయన పొజిషన్ 11 సంవత్సరాల వయసులో చిమ్మటి చీకటి, కరెంటు లేదు, ఆకలి అవుతుంది, వర్షం పడుతుంది. అలా వర్షం పడుతుందని లోపలికి ఆ కుర్రవాడు పరిగెట్టేసేసి అక్కడ ఎవరు దిక్కు ఏం కథ ఏమి తెలియదు, ఒకటే అరుణాచలం వెళ్ళాలనే భావంతో ఆయన వచ్చి అక్కడ బస చేయటం జరిగింది అన్నట్టు. ఎలా భోజనం ఉంటుంది ఏం లేక నిస్సాయుడు అయిపోయి అలా రాత్రిపూట వర్షం పడుతుంది అలా పరిగెట్టడం చూసి ఆ హృదయం కరిగి ఏడ్చాను నేను. అది ఎంత మహాత్ములకు ఎన్నెన్ని కష్టాలు, ఎన్ని ఓర్పులు, ఎంత సహనాలు. అన్నం లేకున్నా, తిండి లేకున్నా ఒకే ఒక అరుణాచలేశ్వరుడు దర్శనం చేసుకోవాలనే ఒక ఆతృత ఆయన లోపల రగులుతూ ఉంది అన్నట్టు. అతని భావాన్ని చూసి ఎంతో నాకు అక్కడక్కడ సన్నివేశాలు చూసి చాలా మట్టుకు నాకు ఏడుపు తరలి వస్తుంటుంది. మన గురించి మనకు రావటం లేదు, మన సొంత వాళ్ళకి ఏమన్నా అయినా నాకు రావటం లేదు, జరిగేది జరుగుతుందనే భావంతో ఉన్నాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఒక జ్ఞానవంతునికి ఉన్నటువంటి లక్షణాలు కూడా మనకు రావాలి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక్కడ ఇంకా దాని తర్వాత అక్కడ బాల్యం అవస్థలైన తర్వాత మళ్ళీ 8-9 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే ఊరికే మనకు అంటే గత జన్మ సారం ఉన్నట్టుంది. ఎవరో మా నాన్నగారు కూడా పంచాంగకర్త, గంట పంచాంగాలు చదివేవాడు, చాలా గొప్పవాడే మా నాన్నగారు కూడా. ఆ పంచాంగం ఇట్లా ధారాళంగా చెప్పేవాడు, ఏది ఇట్లా పర్ఫెక్ట్ అవుతుంది పో అంటే అయ్యేది అన్నట్టు. అలా ఆయనకు ఉండేది అన్నట్టు. అది వాళ్ళ సంతానంగా మనకు ఈ రకంగా రావటము. తర్వాత ఏదో సన్నివేశంలో భగవంతుడు ఉన్నాడు లేడు అనే భావంతో అరే ఉంటే ఒక చోట కూకున్నా అన్నట్టు. మా ఫ్యాక్టరీలో పక్కపొంటి ఒక స్టోర్ రూమ్ అని ఉంటుంది, ఆ రూమ్లో పోయి కూకొని ఎందుకో ఊరికే సంకల్పం 10 సంవత్సరాలు ఉంటా అనుకుంటా, అలా కూకొని ధ్యానంలో అలా కూకున్నాను, భగవంతుని ధ్యానం చేసి. ఇప్పుడు నా షర్టు ఈ కలర్ ఉంది కదా, వేరే కలర్ కావాలి, మారాలి భగవంతుడు ఉంటే అనే భావంతో అలా కూకున్నాను. చాలాసేపు కూకున్నాను. అంటే ఆ సమయంలో అలా రావటము, గురువు బోధ లేదు, ఏం లేదు, అంటే ఒక భావన అలా రావటం అన్నట్టు. నాకు సెట్ ఏం మారలేదు కానీ ఆ జిజ్ఞాస, ఆ ఆలోచన రావటం అనేది నేను చెప్తున్నాను. దాని తర్వాత చాలాసేపు కూకొని లేచి మళ్ళీ మామూలుగా వచ్చేసాను. నేను ఎక్కడ ఇన్స్పిరేషన్ అయినంటే భగవంతుడు ఇంకా క్లారిటీగా ఉన్నాడని ఎక్కడ అర్థమైందంటే భాగవతంలో ఒక ఘట్టం వచ్చింది. అది మా నాన్నగారు చెప్పేవాడు, అది భాగవతంలో చెప్పేవాడు ఒక స్టోరీ. అంటే పోతన మాతృడు ట్రాన్స్లేషన్ చేశాడు వ్యాస భగవాన్ ఉంది. ఆ చేస్తూ ఒక ఘట్టం ఎలా వచ్చిందంటే మీకు అర్థం చేయడానికి చెప్తున్నాను. గజేంద్ర మోక్షము 8వ స్కందం అన్నట్టు, అష్టస్కందం అంటారు దాన్ని. గజేంద్ర మోక్షం అంటే ప్రహ్లాదుని ఘట్టం అయిన తర్వాత వస్తుంది అన్నట్టు.
సప్తమ స్కందము, అష్టమ కందము. అష్టమ కందంలో ఇది ఉంటుంది అన్నట్టు, గజేంద్ర మోక్షం. ఆయన రాస్తూ 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 అక్కడ గజేంద్రుడు పోయి అక్కడ విహారానికి పోయి నీళ్ళకు అక్కడ చెరువుకొని పోయిన తర్వాత అన్ని ఏనుగలు వచ్చేసేసి అక్కడ ఏవైతే స్నానాలు చేస్తున్నప్పుడు ఒక మొసలు వచ్చి పడుతుంది అన్నట్టు గజేంద్రుడికి. పట్టినప్పుడు ఆ గజేంద్రుడికి ఇంకా పోరాటం జరుగుతుంది, కొన్ని రోజులు జరిగిందని చెప్తారు భాగవతంలో. దాని తర్వాత పక్క పొంట ఉన్నాయన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఆడ ఏనుగులు అవన్నీ వెళ్ళిపోతాయి. ఇవి ఒకటే పోరాడి 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 ప్రాణం ఉన్నంతసేపు, అంటే చాలా ఆయన బలం ఉన్నంతసేపు పోరాడి ఇంకా తావులు తప్పిపోయినాయి అని ఇంకా ఆయన ఏం బలహీనం అయిపోయి అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, నన్ను నేను కాపాడుకోలేను, ఇప్పుడు కాపాడాలంటే కలడందరూ అని ఇట్లా ఒక పద్యం వస్తుంది అన్నట్టు. ఉన్నాడో లేడో ఈ ప్రపంచంలో ఎవడైతే ఆధారభూతమై ఉన్నటువంటి వ్యక్తి ఇంకా నన్నే కాపాడాలి, శరణొచ్చి వచ్చిపోయి ఇంకా ఆయనే 2 చేతులు మనం ఎత్తినట్టు ఆయన సమర్పణ భావంతో ఆ తొండం పైకి ఎత్తేసి, ఓ దేవా ఇక నువ్వే కాపాడు, నాది కాదు, ఈ ముసలి నుండి భారం కాపాడు అని ఆయనే సరెండర్ భావంతో సమర్పణ భావంతో ఆ భగవంతుని పూర్ణ విశ్వాసంతో ప్రార్థించటం జరిగింది. అప్పుడు ఈయన రాస్తూ ఉన్నాడు అన్నట్టు, ఎవరు పోతన్నమాత్యుడు పద్యం రాయడానికి పోతే అప్పుడు ఈయన మొరబెట్టుకున్నప్పుడు అక్కడ వైకుంఠంలో శ్రీహరి అంటే విష్ణుమూర్తి ఆ సమయంలో ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే భావన ఈయన రాద్దామంటే రావటం లేదన్నట్టు, ఆలోచనకు రావటం లేదన్నట్టు. మనసు ప్రశాంతంగా లేక అది రావటం లేదన్నట్టు, కళ ముందు జరుగుతలేదన్నట్టు. జరుగుతలేదంటే ఆలోచించిండు అక్కడ ఏం రాయాలో తెలియలేకుంటే అది అక్కడ పెట్టి, అతనికి ఒక బిడ్డ ఒక కూతురు అన్నట్టు, మల్లమ్మ చిన్న పిల్ల ఉంటుంది. ఆ పిల్లకి చెప్పి, తల్లి నేను గుడికి పోయేస్తాను, కాస్త విశ్రాంతి తీసుకొని వస్తాను, ధ్యానం చేసుకొని వస్తాను తల్లి, ఉండు ఇక్కడ ఇంటికాడ అంటే, సరే నాన్నగారు అన్నది. వాళ్ళ ఆనవాయితీ ఏంటంటే నాన్నగారు బయట నుండి వస్తే ఆమె అక్కడనే ఆడుకుంటుంది కాబట్టి వచ్చి ఆ కాళ్ళకు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తుంది, కడుక్కున్న తర్వాత టవల్ ఇస్తే కడుక్కొని లోపలికి పోతాడు. అది ఆనవాయితీ, ఆమెకు అలవాటు అన్నాడు తండ్రి గారికి. ఈయన పోయిండు గుళ్ళో కూకొని అలా ఆలోచనలో ధ్యానంలో కూకున్నాడు, ఎట్లా ఉండొచ్చు, ఆ వైకుంఠంలో శ్రీహరి ఏ విధంగా ఉండొచ్చు అని ఆలోచన అలా జరుగుతుంది అన్నట్టు. అప్పుడు ఆయనకు గుర్తొచ్చినట్టు, అలా వైకుంఠపురంలోని పద్యం ఉంటుంది, అలా ఆ మూల సౌధంలో టుంగుటు ఇయాలలో ఊగుతున్నారు అనేది ఉంటుంది ఆ భాగవతం. నాకు నోటికేం రాదు, అది భాగవతంలో క్లియర్గా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. అక్కడ ఆయనకు ప్రతి అక్షరం కూడా వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ ఎట్లా వచ్చేసిందో ఈయన రూపంగా శ్రీరామచంద్రుడు పోతన్న రూపంలో ఇంటికి వచ్చేసాడు. ఆయన గుళ్ళనే ఉన్నాడు, ఇంకా ధ్యానంలో ఉండి ఆయన ఆలోచన చేస్తుంటే ఈయన వచ్చేసాడు. ఎవరు? సాక్షాత్ కోదండ రాముడే పోతన్న మాత్యుని రూపంలో వచ్చేసి సరసర వెళ్తున్నాడు. ఈ తండ్రి ఏమో వచ్చి మామూలుగా కాలు కడుక్కుంటాడు కదా, దేవునికి కాలుగా అంటేంది ముట్టేంది కాలు కడుక్కోవటం ఏంటి అవన్నీ ఏముండే కదా. సరసర లోపలికి వెళ్తుంటే అక్కడ బిడ్డ కూతురు ఉండి, నాన్నగారు ఎన్నెళ్ళేంది ఇలా పోతున్నావు, ఇదేంది, నేను రోజు నీళ్ళు ఇస్తే కడుక్కొని పోతావు కదంటే, అరే అలానా అమ్మా నేను మర్చిపోయిన తల్లి అని వచ్చి మళ్ళా ఆ బిడ్డ ఆ మల్లమ్మ నీళ్ళు అందిస్తే నీళ్ళు కడుక్కొని కాళ్ళు కడుక్కొని టవలిసి తుడుచుకొని లోపలికి వెళ్ళి ఏదైతే బుక్లో రాస్తుండో భాగవతము అది తీసి ఆ పేజీలో రాసేసాడు అన్నట్టు. అలా వైకుంఠపురంలో ఆ మూల సౌదంబులు అని ఇట్లా దాంట్లో రాశాడు. అంటే శ్రీహరి అక్కడ విష్ణుమూర్తి ఏ విధంగా ఉండేవాడు అంటే, అక్కడ విష్ణుమూర్తి ఆ సమయంలో లక్ష్మీదేవితోటి ఒక మూలన టుంగుటు ఉయ్యాలలో ఊగుతూ కాలుతూ లక్ష్మీదేవి ఆ టుంగుటు ఉయ్యాలలో ఊగుతూ ఉన్నాడు అన్నట్టు. ఆ సమయంలో ఊగుతున్నప్పుడు అది రాశాడు అన్నట్టు. మరి కత్తి తీసుకొని వచ్చిండా, ఏం తీసుకొని వచ్చిండా, ఈయన సమర్పణ భావం ఉంది, ఇంకా క్షణము ఆలోచన చేస్తే చనిపోయే పోషణ ఉంది గజేంద్రునికి అని దాని గురించి వర్ణన జరిగింది అన్నట్టు అక్కడ. అంటే దాని తర్వాత ఆయన రాసిండు, తల్లి నాకు జర పని ఉంది నేను వెళ్ళిపోతా అని ఆ పోతన్న రూపంలో ఉన్న భగవంతుడు వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన ఆలోచన చేసి ఇంక వచ్చింది, ఇక రాసేద్దామని వచ్చిండు. మళ్ళీ వచ్చి సరసర వచ్చి కాలు కట్టుకొని లోపలికి వెళ్ళి చూసే వరకు దాంట్లో ఈయన ఏమైతే అనుకున్నాడో, ఏది ఆలోచన వచ్చిందో అది అక్కడ రాయబడి ఉన్నది. ఈయన రాసింది కాదు అది. ఎవరు రాసిరు తల్లి, ఇది
ఎవరన్నా లోపలికి వచ్చిర్రా అంటే, "ఏం నాన్నగారు నన్ను పిచ్చిదాన్ని చేశావా? నువ్వే కదా వచ్చావు. లోపలికి వెళ్ళిపోతుంటే నేనే చెప్తే మళ్ళా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి రాశావు. నాకు పని ఉంది నాన్న అని మళ్ళా బయటకు వెళ్ళావు. ఇదేంది నాన్న ఈరోజు ఒక వింతగా మాట్లాడుతున్నావు" అని ఆ బిడ్డ చెప్పటం పోతన్నకు జరిగింది. పోతన్న మాత్రం కనువిప్పు అయిపోయింది. ఓహో! ఆ కోదండ రాముడే వచ్చి రాసిండా, ఆ విష్ణుమూర్తి స్వయంగా వచ్చి రాసిండు ఆ తల్లి. అప్పుడు ఆ తల్లి కాళ్ళు పట్టుకున్నాడ. ఏ నాన్నగారు ఈరోజు ఇంత వింతగా చేస్తుర్రంటే, లేదులే తల్లి, వచ్చింది నేను కాదు, సాక్షాత్ ఆ విష్ణుమూర్తి ఆ రాముడే వచ్చి రాసిండు ఇక్కడ జరిగింది విషయాలన్నీ కూడా. నీకు దర్శనం ఇచ్చింది కానీ నాకు దర్శనం కాలేదు తల్లి, అందుకే నీ కళ్ళ లోపల నేను చూసుకుంటున్నాను ఆ విష్ణుమూర్తి అని ఆయన ఎంతో అశ్రుధారలు ఆమెను ఎత్తుకొని ఎంతో ముద్దాడి, "నువ్వు అదృష్టవంతురాలు బిడ్డ" అని ఎంతో అతను ఆనంద బాష్పాలతోటి చెప్పటం జరిగింది అన్నట్టు. ఈ ఘట్టం చూసి నాలో చాలా మార్పు వచ్చేసింది అన్నట్టు. ఇలా కూడా ఉంటుందా, ధ్యానం చేస్తే భగవంతుడు వస్తాడా అని ఇలాంటి కొన్ని విషయాలు మనకు అలా ఏంది ఇది భగవంతుడు ఉన్నాడు అనే ఒక ఆలోచన కల్పిస్తూ ఉన్నాయి అన్నట్టు ఈ స్టోరీస్ అన్నీ. ఇంకోసారి ఏం జరిగిందంటే, గంట పంచాంగం అని ఉంటే మా నాయనగారు తెచ్చేవాడు కదా, అందులో చూస్తే ఒక యోగేశ్వరుడు ఒక చెట్టు కింద కూకొని ధ్యానం చేసేవాడు అన్నట్టు. అందులో ఒక మ్యాటర్ రాయబడ్డది. అక్కడ వర్షము వస్తుంది కానీ ఆయన పరిసరాలలో వర్షం పడతలేదు. అంటే చుట్టుపక్కలంతా కూడా ఒక ఆవరణలాగా అక్కడ ఆ దూరం పడుతుంది కానీ ఈయన పరిధిలో పడటం లేదు. అలాంటి మా యోగుడు కూడా ఉంటాడా? అప్పుడు కూడా కొంచెం ఇన్స్పైర్ అయినా. అంటే దాని గురించి ఏంది ఇది, యోగులకు కూడా ప్రకృతి అని మనకు ఆ సమయంలో ఏం తెలుసు కానీ, అంటే ఆ వర్షం కూడా వీళ్ళ మీద పడకుండా అలా పక్కగా జరుగుతుంది, అంత గొప్పది ఉంటుందా అని ఒక్కొక్కటి మనకు మనసును దృఢం చేస్తూ వచ్చాయి అన్నట్టు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిది కూడా ఏది ఊరకరాదు. పోనీ గత జన్మలో మనం చేసి ఉంటే ఒక 70% 60% చేసి ఉంటే మనకు ఆటోమేటిక్గా అన్ని దర్వాజాలు కుల్లాయి ఉండేటి, అన్నీ ఓపెన్గా ఉండేటి. ఆటోమేటిక్గా గురువుగారు దర్శనం అయ్యేవారు, ఆటోమేటిక్ తువ్వ దొరికేది, ఆటోమేటిక్గా మనము ప్రయాణించేవాళ్ళం. కానీ మనకు అలా జరగటం లేదు. అన్ని చిక్కుల ముడిలో ఉన్నాము, భావబంధాల ముడితో ఉన్నాము. ఈ ముళ్ళు విప్పుకోవటానికి చాలా సమయం పడుతుంది. కనుక మనకు ముళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ముడులు విప్పుకోవటానికి చాలా జాగ్రత్తగా, దీక్షగా, ఓర్పుతోటి ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ పోవాలి. అందుకని భగవద్గీత గ్రంథపఠన చేయాలి. మనకు అర్థం కాకుంటే మనకన్నా గొప్ప వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకోవాలి విషయాలు. ఒక్కొక్కటి వేసుకున్నాం మనమే కాబట్టి మనమే తీసుకోవాలి, ఒక్కొక్కటి విప్పుతూ ఉండాలి. బంధాలు ఉంటే ఉండని, కానీ బంధాలు అనే బంధన మనం బ్రెయిన్లో ఉండకూడదు అన్నట్టు. అవే మనకు అవరోధాలుగా మారుతుంది. ఏదైనా నిమిత్త మాత్రానికే కర్మ చేయాలి, నిమిత్త మాత్రానికి సంసారం చేయాలి, చూడటానికి సంసారం చేయాలి. కానీ మన లోపట వైరాగ్యంతో ఉండాలి. సంసారానికి భవసాగరానికి దాటాలంటే త్యాగరాజుల వాళ్ళు వంటి వాళ్ళు, రామదాసులు లాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళు మనకు ఆదర్శంగా నిలిచారు. వాళ్ళు ఆచరించి చూపెట్టారు భవసాగరాన్ని ఎలా భవసాగరం ఎదుట నా తరమా అని అక్కడ వాళ్ళు తనకు తాను వాపోతున్నారు, భగవంతుని మొరబెట్టుకుంటున్నారు. నాతోటి శాత కాదు ఈ సాగరాన్ని, మీ యొక్క సహాయం, మీ యొక్క తోడు, మీ యొక్క అవసరం ఎప్పటికీ ఉండాలి, లేకపోతే మేము ఈదలేము అనే భావంతో వాళ్ళు సమర్పణ భావంతో వాళ్ళు చెప్పటం జరుగుతుంది. వాళ్ళు సంసారం చేసినా మిద్దెగా చేశారు, దాంట్లో బలం లేదన్నట్టు. భార్యను చేసుకున్నాం, సంసారం చేయాలి, నిమిత్త మాత్రానికి చేశారు, నిమిత్త మాత్రానికి పిల్లలు పుట్టారు. వాళ్ళ సంసారం కూడా ఉండిలేనిగా చేశారు. వాళ్ళు ఎక్కడున్నారంటే నిరంతరము వాళ్ళ లోపలనే, వాళ్ళు మజా లోపల, అంటే వాళ్ళ ఒక ఆనందం లోపల తేలియాడారు. వాళ్ళు సాక్షాత్కంగా ఈ కళ్ళతో కాకుండా జ్ఞాననేత్రాలతోటి ఉన్నట్టు వీక్షించి ఆనంద స్వరూపులై వాళ్ళు నిరంతరము లోపల కీర్తన జరిగేది అన్నట్టు. అలా మనం
అందరికీ అవకాశం ఉంది. ఎందుకు ఈ చిక్కుముడిలో ఉండి సుఖాలు, దుఃఖాలు, రాగము, ద్వేషము ఇవన్నీ కూడా ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పరికంప అంటారు చూడు, ఇక్కడ తీసి ఇక్కడ పట్టుకుని, ఇక్కడ తీసి ఇక్కడ పట్టుకుని. ఆ పరికంప అలా ఉంటుందండి. మీరు చూడండి, పరికంప మనకు ఏదన్నా ఇట్లా వచ్చి గాలికి వచ్చి పట్టింది అనుకో, ఇది ఇట్లా తీయవద్దు, ఇక్కడ ఒకటి పట్టుకో, ఇక్కడ తీయవద్దు, ఇక్కడ అనుకో. అది తీయడం చాలా కష్టంగా ఉంటుంది. అంతే, అన్ని కొండలాగానే ఉంటాయి అన్నట్టు అక్కడ. అది ఎంతో జాగ్రత్త ఏకాగ్రతతో తీస్తే కానీ అది బయట రాదు. ఇట్లా పడితే చేయి పట్టుకుంటుంది. అన్ని రకరకాల పరికంప లాంటిది ఇది. ప్రపంచం మాయ అన్నట్టు. దాన్ని అంత ఈజీ కాదు. అందుకని దానికి దీక్ష అని పేరు పెట్టారు. ప్రతిదానికి దీక్ష అని ఎందుకు పెట్టారంటే, దీక్ష అంటే ఏకాగ్రత, కంపల్సరీ చేయాలి, కంపల్సరీ చేయాలి. అదే దానికి దీక్ష అని పేరు పెట్టారు. మరి ఇంకా మనం కూడా ఎప్పుడు చూసినా, అంటే నేను ఇవన్నీ స్టోరీలు ఎందుకు చెప్తున్నా అంటే, మన మనసు మారడానికి, మీరు ముందుకు పోవడానికి, మంచి సాధకులకు ఏంటంటే మంచి అవకాశం ఉంది. ఇప్పుడు రాను రాను ఇంకా ఇప్పుడు కలియుగము ప్రభావితం అవుతుంది. కలియుగం యవ్వన దశలకు వస్తుంది. ఇంకా పూర్తిగా మాయ ప్రసరణ జరుగుతుంది. ఇంకా ఈ భూమిల నుండి విషవాయువులు ఇంకా ఎన్నెన్నో వచ్చేటివి ఉన్నాయి. కలిమాయ ప్రసరణ జరిగేటివి ఉన్నాయి. గతంలో ఎన్నెన్నో వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయి. 40 ఏళ్ళకు, 50 ఏళ్ళకు, 100 ఏళ్ళకు ఒకసారి చాలా విపత్తు జరుగుతుంటుంది అన్నట్టు. దానివల్ల ఇంకా ఎవరు కష్టం, అది రాలిపోతూ ఉంటారు అలా. కనుక మనము ఆ విషయం రాకముందుకే మొన్ననే మనకు ఒక గొప్ప అలజడ వచ్చింది. ఇది చాలా నెగిటివ్ థాట్స్గా వచ్చింది. అది వైరస్ వచ్చేసింది, చాలా గొప్పది, కరోనా అని. దాని పేరింటేనే భయభ్రాంతులు వస్తున్నాయి. కనుక మనము ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా జాగరూకులమై మనం ముందుకు వెళ్ళి మాయకు దొరకకుండా, మాయలో ఉంటూ మాయ ప్రసరణ మన మీద లేకుండా మనం వెళ్తూ ఉండాలి. అందుకని ఇక్కడ కావాల్సింది ఏంటంటే శాస్త్ర పఠన, అంటే భగవద్గీత గ్రంథము కానీ, ఇంకా పారాయణాలు కానీ, సత్సంగాలు, సరైనటువంటి సత్సంగం, సరైన గురువు దగ్గరికి పోయి మనం డౌట్స్ని క్లియర్ చేసుకొని ముందు వెళ్తూ ఉండాలి. వెళ్ళి మనం జీవితం సార్థకం చేసుకుంటారని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.